ఉపాధి హామీ పథకం కార్డు కొరకు దరఖాస్తు ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ యొక్క ఫామ్ అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫామ్ అయితే ఫిలప్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త జాబ్ కార్డు కోరే కుటుంబ కేటగిరీ ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు, వికలాంగులు, కొత్త దంపతులు, ఉమ్మడి కుటుంబంలో పాత దంపతులు. ఇక్కడ గ్రామ పంచాయతీ పేరు, మండలము, జిల్లా ఇక్కడ రాశాక మీ యొక్క గ్రామ పంచాయతీ పేరు, మండలము, జిల్లా రాసి ఇక్కడ డేటు మీరు ఏ రోజైతే అప్పుడు అప్లై చేస్తారో ఆ రోజు రాయండి. ఈ దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళు అధికారులు వేయడం జరుగుతుంది. ఇది మీకు సంబంధం లేదు. రేషన్ కార్డు, మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ అయితే పాతదైనా కొత్త అయినా కూడా రెండైనా రాయొచ్చు. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేను అన్నది కదా, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు, తల్లి కానీ తండ్రి కానీ భర్త పేరు కానీ ఎవరి పేరైనా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కుటుంబ పెద్ద పేరు, మీ ఫ్యామిలీలో పెద్ద ఎవరో వాళ్ళ పేరు రాయండి. ఇక్కడ కులం ఉంది కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇక్కడ మీరు ఏదైతే అది టిక్ చేయండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కొరకు 3 అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ భూమి కలిగి ఉండొచ్చు అంటే ఇక్కడ నేను ఎకరం 10 గుంటలు, మీ ఏరియాలో ఎట్లా రాస్తారో ఆ విధంగా రాయండి. ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులు అవునైతే అవును, లేకపోతే కాదైతే ఏదైతే అది టిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ కాదు అని టిక్ చేశాను. ప్రభుత్వంచే పంపిణీ చేయబడింది అవునైతే అవును, కాదైతే కాదు. అసైడ్ భూమి లబ్ధిదారులు, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్, మీ యొక్క రేషన్ కార్డ్ నెంబరు రాయండి. ఇక్కడ మీ యొక్క సభ్యులు, మీ ఫ్యామిలీలో ఎంతమంది 18 సంవత్సరాల నిండి ఉన్నారో వాళ్ళ పేర్లు రాయాలి. ఇక్కడ పేరు క్రమ సంఖ్య 1, వాళ్ళ పేరు స్త్రీ అండ్ పురుషు. ఈ దరఖాస్తు అప్లై చేసే దాటికి వారి వయసు ఎంత, జాబ్ కార్డు ఉందా లేదా, ఉంటే జాబ్ కార్డ్ నెంబర్ రాయాలి. ఇక్కడ కుటుంబ పెద్ద మీకు ఏమవుతారు రాయండి. కుటుంబ పెద్దతో బాంధవ్యం అంటే మీ యొక్క సంబంధం ఏంటి అంటే కొడుకు కానీ కూతురు కానీ లేకపోతే ఇట్లా రాయండి. ఇప్పుడు పొదుపు సంఘం ఉంటే లేడీస్ మహిళా సంఘాలు ఉంటారు కదా, ఆ యొక్క సంఘంలో వారి యొక్క సంఘం పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు వికలాంగులు అయితే అవును లేకపోతే కాదంటాయండి. ఇక్కడ మీ యొక్క ఎంతమంది ఉంటే అంతమంది ఫిలప్ చేసి ఇక్కడ దయచేసి ఈ కార్యక్రమంలో నమోదు చేసి కుటుంబ ఉపాధి హామీ కార్డు ఇప్పించవలెనని మనవి. ఇక్కడ దరఖాస్తుదారుని సంతకము, వేలి ముద్ర వేయచ్చు, సంతకమైన చేయొచ్చు. ఇక్కడ చిరునామా, హౌస్ నెంబరు, వీధి పేరు, గ్రామం ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా రాయడం జరిగింది మీకు అర్థం కావడానికి, తప్పుగా అనుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేసి గ్రామ పంచాయతీ కార్యదర్శికి కానీ మీ యొక్క వాలంటీర్స్ కానీ ఇచ్చి కొత్త జాబ్ కార్డు, ఉపాధి కార్డును పొందడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.